నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ వేతన బకాయిలు వెంటనే ఇప్పించాలి. తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు. దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ కమిషనర్ వెల్లడి. బోధన్ పట్టణంలో చలో తాళ్ల రాంపూర్ జై గౌడ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బోధన్ పట్టణానికి చెందిన గౌడ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసు అధికారులు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులకు పైన గత 3 రోజుల క్రితం గౌడ కులస్తులపైన భౌతిక దాడులు చేసిన వీడీసీ గ్రామాభివృద్ధి కమిటీకి చెందిన అగ్రకులాలి వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మా గౌడ కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరుతున్నాం. గతంలో కూడా గ్రామంలో మహిళలు రామాలయం వెళ్తే వీడీసీలు, గ్రామ కమిటీ గౌడ కులస్తులు గ్రామ బహిష్కరణ చేసి మానసికంగా వేధించడం జరిగింది. గౌడ కులస్తుల ఈత వనాలను తగలపెట్టడం, చెట్లను నరికివేయడం, గౌడ కులాల వారిని కళ్ళు నడపాలంటే లక్షల రూపాయలు వీడీసీ గ్రామాభివృద్ధి కమిటీలను చెల్లించాలి. లేని ఎడల దాడులు చేయడం శోచనీయమని తెలియజేస్తున్నాం. సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న వీడీసీ ఆగడాలపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్, మోకుదెబ్బ డివిజన్ అధ్యక్షులు నాగుల రవిశంకర్ గౌడ్, తెలంగాణ కళ్ళుగీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పిల్లకుంట్ల గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా ఆ విలేజ్ పైన ఉన్నత వర్గాల కులాలు, మరి అగ్రవర్గాలైన ఎస్సీలు కానీ బీసీల మీద దాడులు చేస్తున్న పరిస్థితి మనం గతంలో దాదాపు 15 రోజులు అప్పుడు జరిగింది. ఒక 2-3 నెలల ముందు కూడా అరెస్టులు చేయడం గ్రామ కమిటీ రెడ్డికి సంబంధించిన కులస్తులను. ఏదైతే గుళ్ళకపోతే కూడా గౌడ్స్ అడ్డుకోవడం, బీడీసీలు వేధించడము, డబ్బులు ఎక్కువ కావాలని డిమాండ్ చేయడము చాలా బాధాకరం. వాళ్ళు లొంగకపోతే చెట్లు నరికివేయడము, చెట్లను తగలబెట్టడము. తాళరాంపూర్లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని అందరూ కూడా, ప్రజలందరూ కూడా తెలుసు, నాయకులకు తెలుసు. మళ్ళీ 2-3 రోజుల ముందు కూడా తాళరాంపూర్లో వీడీసీలు, రెడ్డిలు మా గౌడ్స్ మీద దాడులు చేసి రూమ్లు వేసి కొట్టడం జరిగింది. దేన్ని మా బోధన్ గౌడ సంఘాలు బోధన్ పట్టణ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము తాళరాంపూర్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న మా గౌడ సోదరులను పోలీసు వారు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఏదైతే మా హక్కుల కోసం కొట్లాడితే అరెస్ట్ చేయడం దారుణం. వీడీసీల పెత్తనం ఏంది? ప్రజా ప్రభుత్వం నడుస్తున్నా కూడా సమాంతర ప్రభుత్వాన్ని వీడీసీలు నడుపుతున్న ప్రభుత్వము చోద్యం చూసడం బాధాకరము. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతమైన అధికారులు తక్షణమే స్పందించాలా. వీడీసీలను రద్దు చేయాలి అసలు. ఎందుకంటే బోధన్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఈ వీడీసీల పెత్తనం ఉంది. కరీంనగర్ కానీ, వరంగల్ కానీ గౌడ్స్ మీద వీడీసీల వ్యవస్థనే లేదు. దసరా పండుగ సెలవులకు వెళ్లేవారు ఈ దిగువ తెలియజేసిన నిబంధనలు తూచ తప్పక పాటించవలెను. ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హరేక్ మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండి. రాత్రైతే అనుమానంగా సంచరించే వారిని ప్రశ్నించండి. శివారు ప్రాంత కాలనీలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకడం, రాత్రి వేళ చోరీలకు పాల్పడడం జరుగుతుంది. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని ఇంటికి వచ్చేలా ప్రణాళిక వేసుకోండి. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్ధులు అపరిచితుల సమాచారం పేరుతో వస్తే నమ్మకుండా ఉండాలని చెప్పండి. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్లకూడదు. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఇంటిలో ఉంచకపోవడమే మంచిది, లేదా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మంచిది. కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించండి. పోలీస్ శాఖ వారికి అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి. ప్రత్యేకంగా మీ చుట్టుపక్కల వారి ల్యాండ్ ఫోన్ నంబర్ లేదా సెల్ ఫోన్ నంబర్లు మీ దగ్గర ఉంచుకోగలరు. మీరు బయటకు వెళ్తున్న సంగతి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ప్రయాణం పూర్తయ్యాక ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఫోటోలు, సమాచారం షేర్ చేసుకోండి. విద్యుత్, గ్యాస్ లైన్, ఫ్రిడ్జ్ మొదలగు వాటిని సరిగ్గా ఆఫ్ చేయండి. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి, లేదా డయల్ 100ను సద్వినియోగం చేసుకోండి. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్.
గత ప్రభుత్వం పేద ప్రజల సొంత స్థలం కళ నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఒక జీవో 58, 59 తీసుకురావడం జరిగింది. అలాగే చాలా మంది పేద ప్రజలు దరఖాస్తులు చేయడంతో పాటు తమ దగ్గర ఉన్న దస్తావేజులన్నీ బోధన్ అధికారులకు ఇవ్వడం జరిగింది. దయచేసి బోధన్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు మరియు షెడ్లు వేసుకుని గత 20-30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు మానవతా దృక్పథంతో వారికి పట్టాలు ఇప్పించాలని కోరుతున్నాం. అలాగే ప్రెస్ జర్నలిస్టులకు కూడా గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ పట్టాలు ఇవ్వలేదు. వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని మరియు కొంతమంది పాత వారికి, కొత్త ప్రెస్ వారికి కూడా ఇంటి స్థలాలు వారికి కూడా ఇవ్వాలి. అలాగే పట్టాలు కూడా ఇవ్వాలని బోధన్ పట్టణానికి ప్రత్యేకంగా ఉన్న 194 జీవోలో కూడా పట్టణాల్లో గోసంగి బస్తీ, రాకాసిపేట్, గాంధీనగర్, ఆచంపల్లి ఇతర వార్డులో ప్రజలకు రిజిస్ట్రేషన్లు కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు పెరక రామకృష్ణ, నాగుల రవిశంకర్ గౌడ్, షేక్ మహమ్మద్, కొండం సాయిలు తదితరులు పాల్గొన్నారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలో శివారులు వచ్చింది లాస్ట్ బైపాస్ అయితే కొందరికి పట్టాలు ఇచ్చారు, కొందరికి పాత వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఇల్లు కూడా కట్టేస్తారు. కొంతమంది మిగతా విలేకరులు ఏంటంటే వాళ్ళకి ఆ స్థలం దొరకలేదు. అంటే పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ పట్టాలు రాలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన వీళ్ళకి స్థలాలు కేటాయించారు. 18లో ఇచ్చినారు. మన 21, 22లో ఇచ్చారు. అయితే మిగతా వాళ్ళకి ఏంటంటే సైడ్ లేదన్నమాట, జగలేక ఇవ్వలేదు, సరిపోలేక. అంటే వాళ్ళకి స్థలం ఇప్పుడు ఈ సైడ్ ఉంది సార్. ఇప్పుడు అక్కడ వేకెంట్ ఉంటుంది, జగ ఉంది. స్థలం ఏడు ఉంది అంటే మైనార్టీ రెసిడెన్సీ స్కూల్కి అపోజిట్ ఒక ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ ఉంటుంది రోడ్డు. ఆ స్థలాలలో దాదాపు 50 ప్లాట్లు వేస్తే వీళ్ళందరూ అందరికీ రెండోది ఏంటంటే సార్ బోధనలో దాదాపు 30-40 ఏళ్ళ నుంచి 50 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కూడా కబ్జాలు ఉన్నాయి. ఇంటి స్థలాలు కబ్జా చేసుకుని ట్యాక్స్లు ఉన్న కరెంటు బిల్లు ఖర్చుతో వాళ్ళకి పట్టాలి. రెండోది ఏంటంటే 194 జీవో ఆగిపోయింది. స్పెషల్లీ బోధనకి 194 జీవో ఉంది. చాలా మంది పేదలకు అందులో చేసి చాలా మందికి పట్టాలు వచ్చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఈ మధ్యలో డబ్బులు కొట్టి మాకు వస్తున్నాయి. ఆధారం లేకపోవడం కూడా నిజం. పట్టాలు ఏంటంటే డబల్ బెడ్రూమ్ స్కీమ్ వర్తిస్తుంది. రెండోది ఏంటంటే 194 జీవో కూడా ఆగిపోయింది సార్. అది రీఓపెన్ చేస్తేనంటే చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వాళ్ళు ట్యాక్సులు కడుతుంటారు. మళ్ళీ 58, 59 జీవోలో కూడా చాలా మంది ఓపెన్ ప్లాట్ అంటే ఇల్లు పెట్టుకున్నారు. ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఉంది. మాన్యువల్ కాకుండా అంటే అప్పుడు ఉంది, చేసిన వాళ్ళే ఈరోజు బోధన్ పట్టణంలో నిరుపేదల ఇళ్ల పట్టాల కోసం మరియు ప్రెస్ సోదరులకు గతంలో ఇళ్ల పట్టాలు మరి ఇల్లు జగ ఇచ్చి ఇళ్ల కోసం జగ ఇచ్చి పట్టాలు ఇవ్వలేదు. దాని గురించి స్థానిక సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ నాయకుల తరపున ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. విషయం ఏంటంటే గతంలో మరి కొంతమంది ప్రెస్ సోదరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వలేదు. అదేవిధంగా అక్కడ జగ లేదని కారణంగా ఒక 20-30 మంది మరి ప్రెస్ సోదరులకు కూడా మొత్తానికి ఇంటి స్థలాలు ఇవ్వలేదు. పాత వారికి కూడా వాళ్ళకు కూడా మరి ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలని మేము సబ్ కలెక్టర్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిరుపేదలైనటువంటి పేదలకు గతంలో 20-30 సంవత్సరాలుగా మరి షెడ్లు వేసుకొని నివాసం ఉంటున్నారు, గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వారికి కూడా తక్షణమే మరి ఇళ్ల పట్టాలు ఇవ్వాలా, అన్ని దరఖాస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాం. గతంలో కూడా సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ ఆఫీస్లో, మున్సిపాలిటీలో కూడా సమర్పించడం జరిగింది. నిరుపేదలందరూ కూడా 194 జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయాలా. బోధన్ పట్టణంలో ప్రత్యేకించి బోధన్ పట్టణం కోసం తీసుకొచ్చినటువంటి 194 జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయాలా. ఎంతోమంది నిరుపేదలకు పట్టాలు లేదు, ఆ జీవో ప్రకారం కూడా పట్టాలు ఇవ్వాలా. అదేవిధంగా గత ప్రభుత్వం 58, 59 జీవో తీసుకొచ్చింది. పేదల కోసం మరి ఎక్కడైతే కబ్జాలో ఉన్నారో, నివాసం ఉంటున్నారో, జాగలేని వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని మరి అప్పుడు చెప్పడం జరిగింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసి మరి పట్టాలు లేని నివాసం ఉంటున్న పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాం.
గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతన బకాయిలు వెంటనే ఇప్పించాలని నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు గారికి ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇచ్చారు. 19 సెప్టెంబర్ 2025న డిపిఓ గారికి వినతి పత్రం ఇచ్చిన అనంతరం దాసు మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల వేతనాలు తక్కువే, చాకిరీ ఎక్కువ, వేతనం తక్కువ ఉన్నప్పటికీ గతిలేని పరిస్థితిలో పంచాయతీ కార్మికులు పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. గత 3 నెలలుగా వేతన బకాయిలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కుటుంబ అవసరాలు, మరో దిక్కు దసరా పండుగ వస్తుందని ఇప్పటికైనా వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, పంచాయతీ కార్మికులకు ప్రతి సంవత్సరం 2 జతల డ్రెస్లు అన్ని పంచాయతీలో అమలు జరిగేటట్లు అధికారులు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి సంవత్సరం గుర్తింపు కార్డులు ఇవ్వడంలో కొందరు కార్యదర్శులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. సఫాయి కార్మికులు నిజమైన దేవుళ్లంటూ మెచ్చుకుంటూనే కార్మికులపై పని భారాన్ని, ఒత్తిడిని పెంచుతున్నారని, వారి వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా వెంటనే వేతనాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి జేపీ గంగాధర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటుతుందని, ఇప్పటికైనా సఫారీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలని ఆయన కోరారు. జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు శాంసన్, అబ్దుల్, రాష్ట్ర సహాయ కార్యదర్శి జేపీ గంగాధర్, జిల్లా నాయకులు సొప్పరి గంగాధర్, నారాటి లక్ష్మణ్, పోషెట్టి, పల్నాటి స్థాయిలు ప్రతినిధి బృందంగా వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. డిపిఓకు వినతి పత్రం సందర్భంగా జిల్లా నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని శాంసన్ తెలియజేశారు. బోధన్ పట్టణంలోని ఇందూరు ప్రీ ప్రైమరీ స్కూల్లో శుక్రవారం బతుకమ్మ దసరా సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల కరెస్పాండెంట్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ నేతృత్వంలో ప్రీ ప్రైమరీ ప్రధానోపాధ్యాయులు సుధారాణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యా వికాస్ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ యార్లగడ్డ శ్రీనివాస్, అతిథిగా వివేకానంద హైస్కూల్ కరెస్పాండెంట్ ట్రస్మా పట్టణ అధ్యక్షులు హరికృష్ణ పాల్గొన్నారు. జిల్లా మహిళా ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా చీరలు, పూలు ధరించి ఆకర్షణీయంగా నిలిచారు. తెలుగు సాంప్రదాయాలను మైమరిపించే విధంగా రంగురంగుల పువ్వులు, కాగితాలతో బతుకమ్మలను పేరించారు. బతుకమ్మలకు సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ పూజలు నిర్వహించారు. బతుకమ్మలను పాఠశాల ఆవరణలో ఉంచి రకరకాల బతుకమ్మ పాటలను పాడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు ఇందూరు ప్రీ ప్రైమరీ స్కూల్లో అంబరాన్నంటాయి. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కన్నతల్లిగా భావించి పూలతో ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినిలు బతుకమ్మ ఆడుతూ తెలుగు సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియపరుచుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు విశ్వవ్యాప్తమయ్యాయి. ఈ పండుగ సాహిత్యం, నృత్యం, సంగీతం, చిత్రం, శిల్పం కలయికని పరిశోధకులు చెబుతుంటారు. ఎంతో కీర్తి కలిగిన బతుకమ్మ విశిష్టత కొనసాగడానికి పూల బతుకమ్మ నిదర్శనంగా నిలుస్తోంది. బతుకమ్మను పూలతో అలంకరించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు. అదే టీచర్ చెప్తే వింటారు, కానీ స్కూల్లో టీచర్ ప్రతిరోజు ఇది చెయ్యండి అంటే వినరు. కానీ అతిథులు చెప్తే వింటారు కాబట్టి అతిథులను పిలవాల్సి వస్తుంది. అండ్ అంతే మనం చేసే ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సద్దులు కట్టుకొని ఉయ్యాలో, చెక్కుడు ఆకుల్లో ఉయ్యాలో, సద్దులు కట్టుకొని ఉయ్యాలో, సిరిపురన
ఈ బతుకమ్మ పండుగ అనేది అప్పుడు పూస్తున్నటువంటి అన్ని పూలను అన్ని ఆకులను పట్టుకొచ్చి ఆ వనమాత అంటే వనంలో ఉన్నటువంటి అనేకటువంటి పుష్పాలను అలంకరించుకుంటూ ఆ పుష్పాలు చాలా అవసరం మనకి అనే ఉద్దేశంతో మన తెలంగాణ సాంప్రదాయంలో బతుకమ్మ పండుగ చేసుకుంటాం. ఈ బతుకమ్మ పండుగలో ప్రతి ఇంటిలో కూడా సాంప్రదాయబద్ధంగా అలంకరించుకొని జానపద గేయాలు అంటే సాంస్కృతిక గేయాలు మనకున్నటువంటి ఆ విషయాలైనటువంటి విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ బతుకమ్మ పేరిట మన పాటలు పాడుకుంటూ మన సాంప్రదాయబద్ధంగా ప్రపంచం మొత్తం కూడా ఈరోజు మన తెలంగాణ బతుకమ్మ పండుగని తెలంగాణతో పాటు ఈ ప్రపంచం మొత్తం కూడా చేస్తూ ఉంటుంది. ఇందూరు హై స్కూల్లో నేను ఈసారి రావటం 6వసారి బతుకమ్మ పండుగకి. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ హెచ్ఎం సుధా మేడం గారి యొక్క ఆధ్వర్యంలో కిషోర్ గారి యొక్క ప్రోత్సాహంతో 10 సంవత్సరాలు ఈ పండుగ చేసుకుంటున్నారు. ఇలా పండుగలు ఎన్నోసార్లు చేసుకోవాలని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ గత 22 సంవత్సరాల నుంచి మనం ఈ సంస్కృతిని కాపాడాలని విద్యార్థులందరికీ కూడా దీని గురించి తెలియాలని చెప్పి మరుగుడిపోతున్న పండుగల్ని అన్ని తెలియజేయాలని మనము ప్రైమరీ స్కూల్లో శివరాణి మేడం మరియు అధ్యాపక బృందం టీచర్లందరూ కూడా 1000 మంది కష్టపడి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా మన బోధనలో మన హిందూ స్కూల్లో కాక అన్ని స్కూళ్ళలో కూడా ఈ సంస్కృతిని అవలంబిస్తూ ఉన్నాం. ఇది మన బోధనకు కూడా మన జిల్లాకి గర్వకారణం చెప్పుకోవచ్చు. ఈ బతుకమ్మని పేర్చి ముఖ్యంగా తంగేడు పూలని ఏర్పరచుకుని మనం ఆడితో పూలతో పేర్చి బతుకమ్మని సంబరాలు చేసుకుంటాం. పాడి పంటలు కానీ సమృద్ధిగా సరిగ్గా రావాలని చెప్పి ఆ బతుకమ్మని వేడుకుంటూ ఉంటాం. ఏదైతే చెడుపై విజయం సాధించాలని చెప్పి మనకి పండుగ చెప్తుందో అన్నింటినీ కూడా మనం చేయటానికి ఇచ్చారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మీరందరూ కూడా మనం ఇక్కడ చదువుకుంటున్నాం కాబట్టి ఒక డిసిప్లిన్తో ఆడుతూ వెళ్ళాలి. విద్యావికాసంగా సార్ చెప్పారు ఎట్లా ఉండాలనేది. ఇదంతా కూడా చాలా అవసరం. ఈ రోజు చిన్నారులు సెల్ ఫోన్ కానీ అది కానీ పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పేది మన పిల్లలకి మన యొక్క ప్రాముఖ్యత, మన పండుగల ప్రాముఖ్యత, మన సంస్కృతి, మనం ఎలాంటి పద్ధతిలో నడుచుకోవాలి, మనం ఎలాంటి పద్ధతిలో మన పిల్లలు బాగుపడతారని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాబట్టి ఇక్కడ చేసిన చిన్నారులు ఇప్పుడు ఏంటంటే సార్ ఈ డ్యాన్స్ కానీ ఇక్కడ వేసిన బతుకమ్మ సంబరాలు కానీ టీచర్లు కానీ చాలా గర్వకారణం. ఇదే సంస్కృతిని మనం ముందుకు కూడా తీసుకెళ్తూ విద్యార్థులకి మన భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇది పరికరిస్తామని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ముఖ్యంగా ప్రశ్నలకు చెప్పాల్సి ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాల్లో దేవుణ్ణి పూజిస్తున్నాం. ఆ దేవుణ్ణి ఒక పూలతో పూజిస్తున్నాం. ఏ పూలు అయినప్పటికీ అటువంటి పువ్వులను పెట్టి ఒక గౌరవముగా భావించి జరిపే ఈ బతుకమ్మ పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా ఇది జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు మొదలై దసరా అనంతరం వచ్చే అమావాస్యకు ఎడపల్లిలో జరిగే పెద్ద బతుకమ్మతో ఈ 15 రోజుల పాటు ఈ బతుకమ్మ సంబరాలు మన ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంది. ఒక పువ్వుకు విలువనిచ్చి ఆ పువ్వును గౌరవంగా భావించి మనం జరిపే ఈ పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ అనంతరం మనం నిర్వహించుకునే విజయదశమి, చెడుపై మంచి విజయం సాధించే రోజు. ఈ రోజు అందరికీ కూడా విజయం అందరికీ దక్కాలని, భవిష్యత్తులో మీరందరూ మంచిగా ఎదగాలని, దాంట్లో
ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఇంటర్ పాఠశాలలో చదువుతున్నందుకు మీరందరూ గర్వించే విధంగా ఎదగాలని, మీరందరూ కూడా మేమైతే ఏ విధంగా అయితే మా సార్లను ఆదేశంగా తీసుకున్నామో మీరు మీ సార్లను మీ టీచర్లను ఆదేశంగా తీసుకోవాలని, ఎదగాలని, ఉజ్వల భవిష్యత్తు మీకు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ పంచాయతీ వేతన బకాయిలు వెంటనే ఇప్పించాలి. తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు. దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ కమిషనర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.